హాయ్ ఫ్రెండ్స్, మై డియర్ వ్యూవర్స్, ప్లీజ్ వాచ్. మొత్తం చూడండి, వీడియో మొత్తం అయిపోయేదాకా చూడండి. మా బాధలు ఎలా ఉంటాయో మీకు తెలుస్తుంది. మీరు కూడా అంతే బ్రదర్. ఒకరి కింద జాబ్ చేసేటప్పుడు ఎవరైనా సరే ఆ జాబ్కి ఒకరి దగ్గర చేస్తున్నామంటే మన పరిస్థితులు బాగాలేకనో మన సిచ్యువేషన్స్ బాగాలేకనో జాబ్ చేస్తుంటాం అంతే. ఆ జాబ్ కూడా చేసే విధానం ఎలా ఉంటుందంటే, మంచి శాలరీ ఉంటేనేమో లైఫ్ బాగుంటుంది, శాలరీ తక్కువ ఉంటే ఇంకోలా ఉంటుంది లైఫ్. చూడండి, పొద్దున్నే రావాలి, మేము వర్క్ ప్రోగ్రెస్ మొత్తం చూసుకోవాలి, వర్క్ ఏమవుతుందో చూడాలి, వర్క్ పర్ఫెక్ట్ చేస్తున్నారా లేదా, మొత్తం అన్ని వర్కులు మొత్తం రౌండ్ చేసుకోవాలి. ఇంజనీర్స్ వాళ్ళందరూ చూస్తున్నారా లేదా, వాళ్ళ వర్క్ ప్రోగ్రెస్లో వాళ్ళు ఉన్నారా లేదా, మొత్తం సైట్ మెయింటైన్ చేసుకోవాలి. ఇదే కాకుండా మళ్ళీ దాంతోపాటు హీటాచి నడుస్తుంటే వాటిల పనులు చూడాలి. సార్ వాళ్ళైనా ఫోన్ చేసి అవి తీసుకురా, సామాన్లు మెటీరియల్స్ అన్నీ ఉంటాయి, అవి తీసుకురమ్మంటారు, వాటి గురించి వెళ్ళాలి. అలా వెళ్తూనే చూడండి, సార్ అర్జెంటుగా ఫోన్ చేసి నువ్వు వెళ్ళిపోవాలంటే తీరా ఇంటికి వెళ్ళేటప్పుడు సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆడికి వెళ్ళి ఒక గోల్డ్, దెన్ నెక్స్ట్ ఒక బొకే తీసుకురమ్మన్నాడు. గోల్డ్ బొకే తీసుకొని రిటర్న్ వచ్చేసి సార్ వాళ్ళకి మళ్ళీ ఆ పార్టీ మూడ్లో ఉన్నారు. ఆ పార్టీ మూడ్లో ఉండనేది అని చెప్పేసి మళ్ళీ సార్ వేరే పనిగా పంపిస్తే ఆ పని మీద మనం అక్కడికి వెళ్ళి డే అండ్ నైట్ డ్యూటీలు వేసుకోకుండా ఉంటుంటే మన సిచ్యువేషన్స్, మన పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తెలియదు. మీరు మాత్రం అక్కడ ఉన్న సెక్రటేరియట్ మాత్రం చూడండి, పక్కన ఉన్న అమ్మాయిలను కాదు బ్రదర్, ఓకేనా? కానీ పాపం కేసీఆర్ పరిస్థితి చూడండి, ఎంత బాగా గట్టిండు, అంత బాగా గట్టి కూడా సిచ్యువేషన్ బాగాలేదే పాపం పరిస్థితి. ఆయనకు ఓడిపోయింది. సరే ఓకే, లైట్. రాజకీయాలన్నీ ఎప్పుడు కొట్లాటలు ఉంటాయిలే, మనకెందుకు అవన్నీలే. కానీ మన బతుకులు మాట్లాడుకున్న రిజులకి సార్ ఫోన్ చేసి మధు ఇక్కడున్న వచ్చేసామన్నాడు. ఆంది వే సార్ అని చెప్పా. సైట్కి వచ్చేసరికి మా సెక్యూరిటీ గారు నా కోసం వెయిట్ చేస్తుండు. సార్ వచ్చేసి సార్ ఫోన్ చేసినాడు. ఆ బొకేకి నా పని దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని సెక్యూరిటీ గార్డు అన్ని దగ్గర పెట్టుకుని, సార్ నన్ను కూడా ఒకసారి వీడియో తీసి నాకు కూడా యూట్యూబ్లో పెట్టాను సార్, నేను కూడా చూస్తారు సార్ నన్ను మా వాళ్ళని అన్నాడు. దారా నాకే ఫాలో లేదు, నేనేం చూస్తారా అని చెప్పేసాను. సరే, వాని హ్యాపీనెస్ మనం ఎందుకు కదాలని చెప్పేసి వాడిని కూడా పిలిచి చూపించా. చూడండి మా పరిస్థితులు, కొంచెం సపోర్ట్ చేయండి బ్రదర్.